హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ వడియాలు. సంవత్సరం రోజుల వరకు నిల్వ ఉండే ఈ వడియాలు నేను ఈరోజు సగ్గుబియ్యంతో చేశాను. అదేవిధంగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా కలర్ఫుల్గా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఈజీగా 10 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ఏంటో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం మీడియం సైజ్ సగ్గుబియ్యం అండి. మనం సగ్గుబియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం 1 కప్పు. మీరు కప్పు లెక్కలో తీసుకోండి, గ్రామ్ లెక్కలో అయితే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. 1 కప్పు సగ్గుబియ్యం మీ దగ్గర ఉన్న ఏ గ్లాస్తో అయినా సరే తీసేసుకొని దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఫాలో అవ్వండి. సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో ఇలా ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. 2 నిమిషాలు పేషెన్సీగా ఉండేసైనా సరే గ్రైండ్ చేయండి. ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. బౌల్లోకి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 3 కప్పులు వాటర్ని పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని వేసుకోండి. 1 కప్పు సగ్గుబియ్యం పిండికి 3 కప్పులు వాటర్ని వేసేసుకొని నానబెట్టుకోవాలి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అంటే మనం కేక్ చేసుకునే మిక్సర్తో అయినా లేదా ఒక స్పూన్తో అయినా సరే ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి 15 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలి. నేను కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ వెజిటబుల్స్ని మాత్రమే వాడాను. పర్పుల్ క్యాబేజ్, కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్. క్యారెట్ కొంచెం వేసుకోవాలి. 1 క్యారెట్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. 1/4 క్వాంటిటీ వరకు మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు పర్పుల్ క్యాబేజ్ కూడా 1/4 కప్ తీసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా 1/4 కప్. బీట్రూట్ కూడా 1/4 కప్పు మెజర్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కొత్తిమీర కూడా 1 గుప్పెడు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వేసేసుకుంటే రెసిపీ స్పాయిల్ అయిపోతుంది. వాటర్ తక్కువ వేసుకోవాలి. కలర్స్ వేసుకోవడం ఆప్షనల్ అండి. ఇప్పుడు కుక్కర్లోకి 4 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా మెజర్ చేసుకోండి. మనం చేసుకునే సగ్గుబియ్యం వడియాలకి మొత్తము 7 కప్పులు వాటర్ వాడాము. పౌడర్గా ఉన్న సగ్గుబియ్యంలోకి 3 కప్పులు వేసుకున్నాము. కుక్కర్లోకి 4 కప్పులు వేస్తున్నాను. ఇలా 4 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత వాటర్ని మరిగించండి. మరిగే టైంలోనే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే 2 టీ స్పూన్లు వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలని మిక్సీ జార్లోకి వేయండి. ఇలా ఫ్లేక్స్ లాగా రెడీ అయిపోతుంది. వాటర్ మరిగించుకున్న తర్వాత నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం బ్యాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేయండి. ఉండలు కట్టకుండా నిదానంగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా స్మూత్గా టెక్స్చర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వడియాలకి పిండి ఇక్కడ చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వడియాలు గట్టిగా ఉండాలి అంటే చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ప్యూరీని అన్నింటినీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం ఆప్షనల్. మీరు కావాలంటే ప్లెయిన్గా అయినా సరే వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటబుల్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం వాటర్ చాలా తక్కువగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అన్ని వెజిటబుల్స్ పేస్ట్ని వేసేసుకొని ఇలా కలర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. వడియాలు కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇలా వెజిటబుల్స్ని మాత్రమే చూస్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకొంచెం బ్యాటర్ని తీసేసుకొని అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. క్యారెట్, క్యాబేజ్ ప్యూరీలో కొంచెం వాటర్ ఎక్కువైంది, మరిగించాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి. దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని లేదా పాలిథిన్ కవర్ని వేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. వడియాలు కొంచెం మందంగానే పెట్టండి. పలుచగా పెడితే విరిగిపోతాయి. ఇలా స్పూన్తో వేసుకొని జస్ట్ టచ్ చేయండి చాలు. ఇలా వడియాలన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరపెట్టండి. ఆ తర్వాత తీగ మీద వేసి సన్లైట్లో అయినా ఆరపెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడియాలు వేసుకోవాలి. వెంటనే తీసేయాలి.
లేదంటే మాడిపోతాయి. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఈ వడియాలు. మరీ మందంగా ఉండదు, మరీ పల్చగా ఉండదు, మధ్యస్థంగా ఉంటాయి. ఈ వడియాలన్నిటిలో ఒక్కొక్కటి ఎలా టేస్ట్గా ఉందో నేను చెప్తాను. క్యాబేజ్ వడియాలు అయితే మాత్రం కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది. కలర్ అయితే పర్పుల్ కలర్లో లేదు, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. బీట్రూట్ వడియాలు అయితే కొంచెం స్వీట్ ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. క్యారెట్ వడియాలు చాలా బాగున్నాయి. ట్రాన్స్పరెంట్గా ఉన్న వైట్ వడియాలు కూడా చాలా బాగున్నాయి. పసుపు వడియాలు కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ పర్పుల్ కలర్వి మాత్రమే కలర్ చేంజ్ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.